హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ సుప్రియా విజయ్. ఈరోజు వచ్చేసి నల్లగారం చేయబోతున్నానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలోకి 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ముక్కలుగా చేసుకున్నాను. దాంట్లోకి 50 గ్రాముల వరకు ధనియాలు, అలానే కరివేపాకు వేసుకున్నానండి. వీటికి కొలతలేమీ అక్కర్లేదండి, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవడమే. ఈ నల్లగారం వచ్చేసి ఆ వాళ్ళు వీళ్ళని లేదండి, అందరూ తినవచ్చు. చక్కగా హెల్త్ బాగోని వాళ్ళు, బాలింతలు కూడా తినవచ్చు. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయి. మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చింతపండు అండి, ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. చింతపండు అనేది ఆప్షనల్ మాత్రమేనండి. కొంతమంది చింతపండు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. వేసుకోకపోయినా బాగుంటుంది. వేస్తే ఏంటంటే కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుందని వేస్తున్నాము. చింతపండు వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలి. చూసారు కదా, మిరపకాయలు పట్టిన తర్వాత నేను వెల్లుల్లిపాయ రెబ్బలు ఒకటి ఫుల్గా తీసేసుకున్నాను. వెల్లుల్లిపాయ అది తీసుకొని వేసి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకుంటే అయిపోతుందండి నల్లగారం. చూసారు కదా, ఇలా వచ్చింది. సూపర్గా ఉంటుందండి నల్లగారం. టేస్ట్ అయితే మాత్రం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్పెషల్లీ హెల్త్ బాగోని వాళ్ళు, ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మేము ఎప్పుడు హెల్త్ బాగోకపోయినా ఇలా చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఇది 1-2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, అలానే రైస్లోకి చాలా బాగుంటుందండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నాకు తెలిసిన చిన్న చిన్న వంటలు మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నానండి. అలానే నేను చేసే ప్రతి ఒక్క వంట మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.